ప్రశ్న నంబర్ 76ను ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. హంపీలోని రామచంద్రాలయాన్ని జనసామాన్యంలో ఏమని పిలుస్తారు? దీనికి మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. 1 విఠ్ఠలాలయం, 2 హజారా రామాలయం, 3 కృష్ణస్వామి ఆలయం, 4 అనంతశయనాలయం. గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న ఇది. ఇక్కడ మనం పట్టుకోవలసిన ప్రధానమైన కీవర్డ్ జనసామాన్యంలో ఏమని పిలుస్తారు అనేది. రాజకుటుంబీకులు ఒక పేరుతో పిలిచినా సామాన్య ప్రజల వాడుకలో ఆ గుడికి ఒక ప్రత్యేకమైన పేరు స్థిరపడిపోయింది. అదేమిటో మనమిప్పుడు కనిపెట్టాలి. ఒక్కో ఆప్షన్ను ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. మొదటిది విఠలాలయం. ఇది అద్భుతమైన సంగీత స్తంభాలకు ప్రసిద్ధి కాబట్టి ఇది కాదు. మూడవ ఆప్షన్ కృష్ణస్వామి ఆలయం. దీన్ని కృష్ణదేవరాయలు ఉదయగిరి విజయం తర్వాత కట్టించారు. నాలుగవది అనంతశయన ఆలయం. ఇది విష్ణుమూర్తికి సంబంధించింది. సో ఇక మిగిలింది రెండవ ఆప్షన్ హజారా రామాలయం. ఇదే మన సరైన సమాధానం. నిజానికి దీన్ని రాయల్ చాపల్ అంటారు. అంటే కేవలం రాజకుటుంబీకుల వ్యక్తిగత ప్రార్థనల కోసం కట్టించారు. కాని గుడి గోడల మీద ఉన్న వేలాది రామాయణ ఘట్టాల శిల్పాల వల్ల సామాన్య ప్రజలు దీన్ని 1000 రాముళ్ల గుడి అంటే హజారా రామాలయం అని పిలవడం మొదలుపెట్టారు. భలే ఉంది గదా ఈ ఫ్యాక్ట్. ప్రశ్న నంబర్ 78. విజయనగర సామ్రాజ్యంలో వేపాల్లూర్ అని దేనినందురు? ఆప్షన్స్ చదువుదాం. 1 పశుగ్రాస పన్ను, 2 ఇంటి పన్ను, 3 భూమి పన్ను, 4 చేతి వృత్తుల వారిపై పన్ను. ఆ కాలం నాటి పన్నుల పదజాలం భలే ఆసక్తికరంగా ఉంటుంది. మధ్యయుగ చరిత్రలో ఆర్థిక పదజాలం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వేపాల్లూర్ అనే పదం సామాన్యులకు లేదా వృత్తి కళాకారులకు విధించిన పన్నులలో ఏ కోవలోకి వస్తుందో మనం ఇప్పుడు కనుక్కోవాలి. కొంచెం ఆలోచించండి. మనం మళ్ళీ ఎలిమినేషన్ పద్ధతి వాడదాం. విజయనగర కాలంలో భూమి పన్నును శిస్తు అనేవారు. సో ఆప్షన్ 3 కాదు. పశువులు మేపుకునే భూమిలపై వేసే పన్నును జనరల్గా పుల్లరి అనేవారు. ఇకపోతే ఇంటి పన్నును ఇల్లరి అని పిలిచేవారు. కాని గ్రామాల్లో విధించే కొన్ని రకాల వృత్తి పన్నులు లేదా ఇంటి పన్నులను సూచించడానికి ప్రాంతీయంగా స్థానిక పదాలు వాడేవారు. చారిత్రక రికార్డుల ప్రకారం ఈ వేపాళ్ళూర్ అనేది ప్రధానంగా ఇంటి పన్నును సూచించే ఒక పదం. కాబట్టి మన సరైన సమాధానం ఆప్షన్ 2 ఇంటి పన్ను. ఇలా మిగతా పన్నుల ప్రత్యామ్నాయ పేరులు కూడా గుర్తుపెట్టుకుంటే మనకు పరీక్షల్లో చాలా ప్లస్ అవుతుంది. ప్రశ్న నెంబర్ 79 చదువుదాం. విజయనగర సామ్రాజ్యంలో కొన్ని సమయాలలో పోలీస్ హక్కులు అమ్మబడేవి. దానినేమని పిలిచెడివారు? ఆప్షన్స్ 1 పరేటో, 2 అథనావే, 3 పడికవల్, 4 కందాచారి. ఈ ఒక్క ప్రశ్నతో మనం 3 డిపార్ట్మెంట్స్ పేర్లు నేర్చుకోవచ్చు. ఆప్షన్ 2లో ఉన్న అథనావే లేదా అఠవణ అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆప్షన్ 4 కందాచారి అనగా అది పూర్తిగా మిలిటరీ డిపార్ట్మెంట్. కాబట్టి ఇవి రెండూ పోలీస్ శాఖకు సంబంధించినవి కావు కదా. పరేటో అనేది అసలు సంబంధమే లేని పదం. ఇక మిగిలిన ఆప్షన్ 3 పడికవల్. ఇదే శాంతి భద్రతలకు సంబంధించిన అత్యంత కీలకమైన పదం. కాబట్టి ఆన్సర్ పడికవల్. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. దీన్నే కావలీ సిస్టమ్ అని కూడా అంటారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా ప్రజలను రక్షించడానికి తలారులు లేదా కావలికారులు ఉండేవారు కదా. వాళ్లకు జీతంగా పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉండేది. ఇక్కడ అస్సలు ట్విస్టేంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్లు ఆ కాపలా హక్కును వేరొకరికి అమ్ముకోవడం లేదా లీజుకు ఇవ్వడం చేసేవారు. ఆ హక్కునే పడికవల్ అంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ కాన్సెప్ట్. ప్రశ్న నంబర్ 80 చూద్దాం. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. పాండురంగ మహాత్మ్యము అనే గ్రంథము రచించినది ఎవరు? ఆప్షన్స్ 1 అల్లసాని పెద్దన, 2 తెనాలి రామకృష్ణుడు, 3 ధూర్జటి, 4 కృష్ణదేవరాయలు. 4 మహాకవుల పేర్లు మన ముందున్నాయి. కేవలం కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుని వదిలేస్తే ఎలా? అన్నీ రివిజన్ చేద్దాం. ఆప్షన్ 1 ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనగారు రాసిన గొప్ప గ్రంథం మనుచరిత్ర. ఆప్షన్ 3 పరమ శివభక్తులైన ధూర్జటిగారు కాళహస్తీశ్వర మహాత్మ్యం రాశారు. ఆప్షన్ 4 స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు రచించినది ఆముక్తమాల్యత. సో ఆబ్వియస్గా మన సరైన ఆన్సర్ ఆప్షన్ 2 తెనాలి రామకృష్ణుడు. వికట కవిగా మనందరికీ బాగా పరిచయమున్న తెనాలి రామకృష్ణుడు రాసిన అత్యద్భుత భక్తి ప్రబంధమే ఈ పాండురంగ మహాత్మ్యం.